తీవ్ర ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఇప్పుడు ఇంట్లో చల్లదనాన్ని పెంచే ఇండోర్ మొక్కల వైపు మొగ్గు చూపుతున్నారు. డీపెన్ ప్లాంట్, సన్ ఆఫ్ ఇండియా వంటి మొక్కలు ఇంటి ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎండలు రోజురోజుకి మరింత తీవ్ర రూపం దాలుస్తున్నాయి. మే నెలలోనే ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్కు చేరువ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికే మండుటెండలు, వేడిగాలులు మొదలవుతున్నాయి. దీంతో అత్యవసర పనులకు తప్ప ప్రజలు బయటికి రావడానికి భయపడుతున్నారు. ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించినా వేడి తగ్గకపోవడంతో ప్రజలు ఇప్పుడు సహజ సిద్ధమైన మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఇంట్లో చల్లదనాన్ని పెంచే ప్రత్యేకమైన ఇండోర్ మొక్కలకు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ మొక్కలు ఇంటిని అందంగా మార్చడమే కాకుండా ఉష్ణోగ్రతను గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతున్నాయని నర్సరీ నిర్వాహకులు చెబుతున్నారు. వివరాల ప్రకారం ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా డీపెన్ ప్లాంట్, సన్ ఆఫ్ ఇండియా వంటి మొక్కలను కొనుగోలు చేస్తున్నారు. ఈ మొక్కలను ఇంట్లో సరైన ప్రదేశంలో ఉంచితే గది ఉష్ణోగ్రత సుమారు 10 నుంచి 12 డిగ్రీల వరకు తక్కువగా అనిపిస్తుందని పెంచేవారు చెబుతున్నారు. వేసవి ప్రారంభమైన వెంటనే ఈ ప్రత్యేక మొక్కల కోసం ప్రజలు పెద్ద ఎత్తున కొనడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా అపార్ట్మెంట్లలో నివసించేవారు, చిన్న ఇళ్లలో ఉండేవారు ఈ మొక్కలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ మొక్కల ధరలు సామాన్యులకు అందుబాటులోనే ఉన్నాయి. డీపెన్ ప్లాంట్ ధర సుమారు 200 రూపాయల నుంచి ప్రారంభమవుతుండగా సన్ ఆఫ్ ఇండియా మొక్క ధర 250 రూపాయల వరకు ఉంటోంది. ఈ మొక్కల ప్రత్యేకత ఏంటంటే వీటికి ఎక్కువ సంరక్షణ అవసరం ఉండదు. బిజీ జీవితాన్ని గడిపేవారు చాలా సులభంగా వీటిని పెంచుకోవచ్చు. వారానికి కేవలం 2 సార్లు మాత్రమే కొద్దిగా నీరు పోస్తే సరిపోతుంది. అదనంగా నెలకు ఒక్కసారి వర్మీ కంపోస్ట్ లేదా వేపపిండి ఎరువు వేస్తే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ ఎరువులు కూడా నర్సరీల్లో సులభంగా లభిస్తున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మొక్కలు అన్ని కాలాల్లోనూ పచ్చగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఏడాది పొడవునా ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా ఇంట్లో గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు కృత్రిమ శీతలీకరణ పరికరాలతో పాటు సహజ సిద్ధమైన పచ్చదనాన్ని ఆశ్రయిస్తున్నారు.